హాయ్ అండి. అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 10. మీ ఇద్దరికి అసలు కాస్తైనా బ్రెయిన్ పనిచేస్తుందా? సిటీ చివరిలో యాక్సిడెంట్ జరిగితే దారిలో అన్ని హాస్పిటల్స్ పెట్టుకుని సిటీకి సెంటర్లో ఉన్న విఎన్ఏ హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్తారు? కాస్తైనా ఆలోచించే పని లేదా అంటాడు. నిషిత, అంటే వాళ్ళు అబద్ధం చెప్పారా సార్? ప్రణవ్ అన్నయ్యకి ఏం కాలేదా? మరి కృతికి ఏమైనట్టు అంటుంది కంగారుగా. అశ్వత్, వాళ్ళు ఎటువైపు వెళ్లారో చూసావా? కారు నెంబర్ గాని అని అంటాడు. చూశాను సార్, లెఫ్ట్ సైడ్ వెళ్లారు అంటుంది. ఇంక అశ్వత్ వెంటనే ప్రణవ్కి కాల్ చేసి విషయం చెప్పి త్వరగా రమ్మని తన కమిషనర్కి కాల్ చేస్తాడు. కమిషనర్ ఫోన్ లిఫ్ట్ చేసి, అశ్వత్, చాలా రోజుల తర్వాత ఫోన్ చేశావు అంటాడు. అంకుల్, నాకు ఒక హెల్ప్ చేస్తారా అంటాడు. కమిషనర్, చెప్పు అశ్వత్, తప్పకుండా చేస్తాను. కమిషనర్కి మొత్తం విషయం చెప్పి కారు నెంబర్ చెప్పి ఈ నెంబర్ గల వెహికల్ ఏ ఏరియాలోకి వెళ్ళిందో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసి ఆ కారు ఎక్కడి వరకు వెళ్ళిందో చెప్పగలరా ప్లీజ్ అంటాడు. అయ్యో అశ్వత్, నువ్వు అంత రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఏ కమిషనర్ గా ఇది నా డ్యూటీ. అయినా నువ్వు ఇంత రిక్వెస్టింగ్ గా అడుగుతున్నావంటే తను నీకెంత కావలసిన మనిషో నాకు అర్థమయ్యింది. తప్పకుండా వెతుకుతా అంటాడు. అశ్వత్, థ్యాంక్ యూ అంకుల్ అని తన వేలో కూడా వెతకడం స్టార్ట్ చేస్తాడు. కాసేపటికి కమిషనర్ ఫోన్ చేసి కారు సిటీకి కొంచెం దూరంగా ఉన్న డాబా దగ్గర ఆగిందని చెప్పడంతో ఫాస్ట్ గా కారు డాబా వైపు పరుగులు పెట్టిస్తాడు. ఇంకా అశ్వత్ అక్కడికి వెళ్ళేసరికి కమిషనర్ గారు పోలీసులతో రెడీగా ఉంటారు. అశ్వత్ ఫాస్ట్ గా కారు దిగి అంకుల్, తను ఎక్కడుంది అంటాడు. కమిషనర్ ఎదురుగా పాడుపడ్డ బంగ్లాలాగా ఉన్నదాన్ని చూపిస్తూ, లోపలే ఉన్నట్లున్నారు అశ్వత్, కానీ మనం అటాక్ చేస్తే ఆ అమ్మాయికి వాళ్ళు ఏమైనా ప్రమాదం తలపట్టేచ్చేమో అంటాడు. అయితే నేను ముందు వెళ్తాను, వెనకాల మీ వాళ్ళని పంపండి అంకుల్ అని అంటాడు. కమిషనర్, అశ్వత్, లోపల ఎంతమంది ఉన్నారో తెలియదు. నువ్వు ఒక్కడివే వెళ్ళటం నీ ప్రాణాలకు మంచిది కాదు అంటాడు. అక్కడ లోపల ఉంది నా ప్రాణమే అంకుల్. నా ప్రాణం అక్కడ ఉంటే ఇక్కడ నా ప్రాణం ఎలా పోతుంది అని కమిషనర్ కు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్తాడు అశ్వత్. ఆ బంగ్లా ఎంట్రన్స్ లో అడుగు పెట్టగానే కండలు తిరిగిన ఇద్దరు రౌడీలు, రేయ్, ఎవర్రా నువ్వు అని కొట్టడానికి ముందుకొస్తూ ఒకరిని కడుపులో గట్టిగా కొట్టగానే అమ్మా అని అరుస్తూ నేలపై పడిపోతాడు. ఇంకొకరిని ఫేస్ పై పంచ్ ఇవ్వగానే వాడికి కళ్ళు బయలు కమ్మి కింద పడతాడు. వీళ్ళ అరుపులు వినగానే లోపల నుండి ఇంకో 5 మంది రౌడీలు వస్తారు. అటు బయట నుండి పోలీసులు రావటంతో ఆ 5 మందిని కానిస్టేబుల్స్ 2 పీకి వెహికల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అశ్వత్ లోపలికి వెళ్తూ ఉంటే ఇంకొంతమంది రౌడీలు వస్తూ ఉంటే అశ్వత్ వెనకే వస్తున్న కమిషనర్ కూడా ఎదురొచ్చిన రౌడీలను కొడుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక రౌడీలు ఎవరూ కనిపించకపోవటంతో ప్రతి గదిలోని కృతి కృతి అని అరుస్తూ వెతుకుతూ ఉంటాడు. బంగ్లా మొత్తం వెతికినా కృతి ఎక్కడ కనబడకపోవటంతో అశ్వత్ బాగా టెన్షన్ పడుతూ, అంకుల్, తను ఎక్కడా లేదు. మనం అంటే ఇక్కడికి వస్తున్నట్టు వాళ్ళు తెలుసుకుని తనని ఎక్కడికైనా మార్చేశారా అని వెనక్కి తిరిగి వస్తూ ఉంటే అశ్వత్ కాలికి ఏదో తగిలినట్టు అనిపించింది. చూస్తే అది మొబైల్. ఓపెన్ చేయటానికి ట్రై చేస్తే అది లాక్ వేసి ఉండడంతో ఛ అని అక్కడే పెడుతూ ఉండగా మొబైల్ రింగ్ అవుతుంది లోపు. వెంటనే అశ్వత్ స్క్రీన్ పై సారని ఉన్న నెంబర్ ఎవరిదా అని కాసేపు ఆలోచిస్తాడు. ఆ నెంబర్ ఎవరిదో గుర్తుకు రాగానే కోపంగా లిఫ్ట్ చేస్తాడు. అవతల వైపు నుండి, ఏరా, ఆ అమ్మాయి సేఫ్ గానే ఉంది కదా, పారిపోలేదు కదా అంటాడు. అశ్వత్, రే సౌరభ్ వర్మ అని అంటాడు గట్టిగా. సౌరభ్ అశ్వత్ వాయిస్ లోని బేస్ కి ఇక సీరియస్ కి భయపడిపోయి కంగారుగా ఫోన్ వదిలేస్తాడు భయంగా. అంటే నా మనిషి ఫోన్ వాడి దగ్గర ఉందంటే నేనే అమ్మాయిని కిడ్నాప్ చేయించానని తెలిసిపోయింది. ఆ టెండర్ వాడు వేయకుండా అడ్డుకుందాం అనుకుంటే అది కూడా కుదరలేదు. ఛ, ఈ అశ్వత్ చేతిలో మళ్ళీ ఓడిపోయాను అని ఫోన్ ని నేలకేసి కొడతాడు. కమిషనర్, ఎవరు అశ్వత్ అని అంటాడు. అశ్వత్, ఇంకెవరు అంకుల్, బిజినెస్ ఎనిమీస్ నన్నేమీ చేయలేక కృతిని అడ్డం పెట్టుకుని నన్ను బెదిరిద్దాం అనుకుంటున్నారు అంటాడు అశ్వత్. కమిషనర్, వాడెవడో గాని పూర్ ఫెలో, చిన్న లాజిక్ కనిపెట్టలేక నీతో పెట్టుకున్నట్టున్నాడు అంటాడు. అశ్వత్ ఏంటన్నట్లు కమిషనర్ వైపు చూస్తాడు. సింహానికి మనం భయపడాలి గాని సింహాన్ని భయపెట్టాలని చూడకూడదు. ఆహారం అయిపోతాం.
అది తెలుసుకోలేకపోతున్నాడు అంటాడు కమిషనర్. అశ్వత్ ఆ మాటకి చిన్నగా నవ్వి, అంకుల్, కృతి ఎక్కడుందో ఎలా తెలుసుకోవటం అని బయటకు మెయిన్ డోర్ దగ్గరకు రాగానే అశ్వత్ హార్ట్ బీట్ పెరగడంతో ఒక్కసారిగా తను గుండెలపై చేయి వేసుకుని అక్కడే ఆగి చుట్టూ చూస్తూ ఉంటాడు. కమిషనర్, ఏంటి అశ్వత్, అక్కడే ఆగిపోయావు, రా అని అంటాడు. తను ఇక్కడే ఎక్కడో ఉంది అంకుల్ అని మళ్ళీ లోపలికి వెళ్ళి అంతా వెతికి బంగ్లా వెనక వైపు వెళ్ళి వెతుకుతారు. అక్కడ ఒక చిన్న గది ఒకటి బయట తాళం వేసి ఉండడంతో అంకుల్ ఖచ్చితంగా ఇందులో ఉన్నట్లుంది అని తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి కింద కాళ్ళు చేతులు కట్టి స్పృహ లేకుండా ఉన్న కృతిని చూడగానే అశ్వత్ బాధగా, కృతి, కృతి అని చెంపలపై తడుతూ లేపుతూ ఉంటాడు. కమిషనర్, అశ్వత్, ఇక్కడ కనీసం చిన్న విండో కూడా లేదు. ఊపిరాడక స్పృహ తప్పిందేమో, ముందు మనం బయటకు తీసుకుని వెళ్దాం పదా అని బయటికి తీసుకుని వెళ్ళి కారులో పడుకోబెట్టుకుని ఫేస్ పై నీళ్లు చల్లగానే కాసేపటికి స్పృహలోకి వచ్చి చిన్నగా కళ్ళు తెరుస్తుంది. అప్పటి వరకు కృతికి ఏమవుతుందో అన్న టెన్షన్ పోయి ఇలా కనీసం ముందు వెనుక ఆలోచించకుండా వచ్చినందుకు కృతి మీద కోపం వచ్చి లాగిపెట్టి కొడతాడు. కృతి చెంపపై చెయ్యి పెట్టుకుని కళ్ళల్లో నీళ్లతో, సార్, నేనేం చేశాను, ఎందుకు నన్ను కొడుతున్నారు అని చుట్టూ చూసి, సార్, నేను ఎక్కడున్నాను అంటుంది. అశ్వత్ కృతిని గుండెలపైకి హత్తుకుని, నీకేమైనా అవుతుందేమోనని ఎంత భయపడ్డానో తెలుసా అని నుదుటిపై ముద్దు పెట్టుకుని కృతి కళ్ళల్లోకి చూసి మళ్ళీ తనేం చేశాడో అర్థమై దూరంగా జరిపి కార్ డోర్ ఓపెన్ చేసి కృతి వైపు సీరియస్ గా చూడగానే ఫాస్ట్ గా వెళ్లి భయపడుతూ కారులో కూర్చుంటుంది. ఇక అశ్వత్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి, చాలా చాలా థ్యాంక్ యూ అంకుల్, మీరు చాలా సహాయం చేశారు అంటాడు. కమిషనర్ గారు, ఇది నా డ్యూటీ అశ్వత్, ఎనీవే కంగ్రాట్స్ అంటాడు. అశ్వత్, దేనికి అంకుల్, నీ సెలక్షన్ సూపర్, అమ్మాయి అచ్చం భూదేవిలా ఉంది అంటాడు. అదేంటి అంకుల్, ఎవరైనా మహాలక్ష్మిలా ఉంది అంటారు, మీరేంటి అంకుల్ భూదేవిలా ఉంది అంటున్నారు అంటాడు. కమిషనర్ గారు దానికి నవ్వుతూ, నీకున్న కోపాన్ని భరించాలంటే మహాలక్ష్మి కాదు, భూదేవి కావాలి, తనను చూస్తేనే అర్థమవుతుంది భూదేవికున్నంత శాంతం సహనం ఉన్నాయని అని కమిషనర్ నవ్వి బాయ్ చెప్పి వెళ్తాడు. అశ్వత్ కార్ స్టార్ట్ చేసి తన కోపాన్ని అంతా డ్రైవింగ్ మీద చూపిస్తూ ఇంటికి వస్తాడు. ఇంకా ఫాస్ట్ గా లోపలికి వచ్చి హాల్లో ఉన్న షోపీస్ ని పగలగొట్టి గుమ్మం వైపు చూసి అక్కడే నిలబడి ఉన్న కృతిని చూసి, అక్కడే నిలబడిపోయావే, రా అంటాడు గట్టిగా కోపంగా. అప్పుడే వచ్చి కారు పార్క్ చేస్తున్న ప్రణవ్కి అశ్వత్ తరపు వినబడి పరుగున లోపలికి వెళ్తాడు. ప్రణవ్ని చూడగానే కృతి, అమ్మయ్యా, నువ్వు బాగానే ఉన్నావా, నీకేం కాలేదు కదా అంటుంది. ప్రణవ్ అయోమయంగా, అయినా నాకేమవుతుందిరా, నేను బాగానే ఉన్నా అంటాడు. ఈలోపు అశ్వత్ తరపుకు అందరూ కిందకు వస్తారు. ఇది జరిగింది. ఇక అశ్వత్ చెప్పడం ఆపి కృతి వైపు చూస్తాడు కోపంగా. ప్రణవ్ కృతి ఫేసు చేతుల్లోకి తీసుకుని, ఏంట్రా, నా కోసం నీ ప్రాణాల మీదకి తెచ్చుకున్నావా అని కృతిని గుండెలపై తల పెట్టుకుని, ఎందుకురా ఎందుకురా ఇలా చేశావంటాడు. నీకేమైనా అయ్యుంటే, నా వల్ల నీకు జరగరానిది ఏదైనా జరుగుంటే నేను తట్టుకోగలనా అంటాడు. మిని, అబ్బో, మనసులో ఏదో సొంత అన్నా చెల్లెలైనట్టు ఏం ఓవరాక్షన్ చేస్తున్నారు ఇద్దరు అనుకుంటుంది మనసులోనే. ఇక సుమతి కృతి చెంపపై చూసి, అశ్వత్, ఇలానే నా కొట్టేది, ఈసారి ఇలా చేస్తే ఇంకొంచెం గట్టిగా కొట్టు అంటుంది. కృతి బొంగమూతి పెట్టుకుని ఆంటీ అని సుమతి గారిని హత్తుకుంటుంది. వినోద్, ఇలా చేస్తే ఎలా బంగారం, నీకేమైనా అయితే మేం భరించగలమా అంటాడు. సుమతి, ఇంకొకసారి ఇలా ముందు వెనక ఆలోచించకుండా అది నిజమా కాదా అని తెలుసుకోకుండా ఇలా చేస్తే ఈసారి అశ్వత్ కాదు, నేనే నీ 2 చెంపలు వాయిస్తా అంటుంది సుమతి నవ్వుతూ. అత్త, అది ఆఫ్టర్ డ్రైవర్, దానికి ఎందుకని వీళ్ళింత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, ఏ గూడు పక్షులు ఆ గూడికే చేరతాయి అన్నట్లు ఒక అనాథ ఇంకో అనాథ కోసం వెళ్ళింది అంతే కదా అంటుంది. అశ్వత్ కోపంగా మినీని కొట్టడానికి చెయ్యెత్తి భార్గవిని చూసి ఆగి, హౌ డేర్ యూ, నా ముందే నా ఫ్రెండ్ ని అనాథ అంటావా, నువ్వు కాకుండా ఈ మాట ఇంకెవరైనా అనుంటే వాళ్ళ ప్రాణాలు తీసేవాడిని, మా పిన్ని మొహం చూసి నిన్నేమీ అనకుండా వదిలేస్తున్నానని 2 అడుగులు వేసి
మళ్ళీ మిని వైపు చూసి, కృతి కూడా అనాథ కాదు, ఇంకెప్పుడు నోరు పారేసుకోకు. తనకు నేను, ప్రణవ్, ఈ కుటుంబం మొత్తం ఉన్నాం. ఇంకొకసారి నోరు జారితే నేను చెయ్యి జారాల్సి వస్తుంది అని తన గదిలోకి వెళ్ళిపోతాడు. భార్గవి, చూడక్క, వీళ్ళ కోసం నా మేనకోడల్ని ఎలా అన్నాడో అశ్వత్ అంటుంది, మూతి 30 వంకల్లో తిప్పుతూ. సుమతి దానికి సుమతి, వాడు కాబట్టి నోటితో చెప్పాడు, నేనైతే చేతితో చెప్పేదాన్ని. వాళ్ళిద్దరిని ఇంకొకసారి అవమానించేలా మాట్లాడితే తోటి కోడలవని కూడా చూడను అని రమేష్ వైపు చూసి, ఏమయ్యా రమేష్, నేను చెప్పింది కరెక్టే కదా అంటుంది. రమేష్, నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావు వదినా, నువ్వేం చెప్పినా కరెక్టే చెప్తావు అంటాడు. దానికి సుమతి నవ్వుతూ లోపలికి వెళ్తుంది. భార్గవి రమేష్ ని చూసి, ఈయనొకడు ఎప్పుడు అన్న వదిలిన జపం చేస్తూ ఉంటాడు, ఏం చేసినా కరెక్టేనని, అందుకే ఈ ఇంట్లో నా బతుకు ఇలా తగలడింది అని తిట్టుకుంటూ లోపలికి వెళ్తుంది కోపంగా. మీను కూడా తన వెనకాలే వెళ్తుంది. అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళాక ప్రణవ్ భోజనం ప్లేట్ తీసుకుని కృతి హాట్ హౌస్ కి దగ్గరికి వెళ్ళటం బాల్కనీలో ఉన్న అశ్వత్ చూసి, వీడేంటి చేతిలో ప్లేట్ పెట్టుకుని వెళ్తున్నాడు అనుకుని, ఓ భోజనం తీసుకెళ్తున్నాడా అనుకుని, పాపం తను ఏం తినకుండా ఉదయం నుండి అలానే ఉంటే అనవసరంగా కొట్టాను అనుకుంటాడు. ఇంకా ప్రణవ్ భోజనం తీసుకుని వెళ్ళి, కృతి భోజనం చేయరా, ఉదయం నుండి తిన్నావో లేదో అంటాడు. వద్దన్నయ్య, నాకేం తినాలి అనిపించడం లేదు, నీరసంగా ఉంది అంటుంది. తినకపోతే వచ్చేది నీరసమే, కాస్త తిను అని కృతి వద్దంటున్నా బలవంతంగా తినిపించి తను నిద్రపోయేంత వరకు అక్కడే ఉండి వెళ్తాడు. ఎవరూ చూడకుండా కృతి రూమ్ దగ్గరికి వెళ్ళి ప్రణవ్ వెళ్ళాక కృతి దగ్గరికి వెళ్ళి చూస్తాడు. పిల్లో పట్టుకుని చిన్నపిల్లలా పడుకుని ఉన్న కృతిని చూసి, ఎంత క్యూట్ గా నిద్రపోతున్నావు అని బొగ్గపై ముద్దు పెట్టగానే కృతి చిన్నగా కదిలి అటువైపుకు తిరిగి పడుకుంటుంది. అశ్వత్ అటువైపుకు వెళ్ళి బొగ్గపై తను కొట్టిన 5,000 గుర్తులు కనబడుతూ ఉంటే బొగ్గపై చెయ్యి వేసి నిమురుతూ, చాలా నొప్పేసిందేమో కదా, సారీరా బంగారం, నిన్న అలా స్పృహ లేకుండా ఉండడం చూసి చాలా భయం వేసింది, అందుకే కొట్టాను, బాగా నొప్పిగా ఉందా, కిస్ చెయ్యాలని తన లిప్స్ ని కృతి బొగ్గని టచ్ చేయగానే కృతి టక్కున కళ్ళు తెరిచి చూస్తుంది. మరి అశ్వత్ ఏం చెప్తాడో చూద్దాం వచ్చే ఎపిసోడ్ లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.